అమ్మమ్మ అమ్మమ్మ నీకేమైందమ్మమ్మ? నువ్వేంటి ఇక్కడ? సుందరా నువ్వేనా? అయ్యో నీతో నేను మాట్లాడుతుంది. ఓ సుందరా. నేనేనమ్మమ్మ, మీ వసుంధరని. అమ్మా ఉండు. అమ్మమ్మ నేను పోయేలోపు నీకు ఒక నిజం చెప్పాలి. అమ్మమ్మ అమ్మమ్మ నందిత 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 నందితమ్మ గురించి చెప్తున్నావా? బామ్మ 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 ధ్రువ సార్, అమ్మమ్మ చాలా ఇబ్బంది పడుతుంది. ఏదో చెప్పాలని అంటుంది. ఏమైంది బామ్మ? ఏం చెప్పాలనుకుంటున్నావు? అమ్మా వసుంధర, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. బామ్మ ఏమైంది? ఏమైంది బామ్మ? బామ్మ వసుంధర, తను ఇంక మనకి లేదు. నీకు
నీకు మాత్రం నా మీద ఎందుకమ్మా ఇంత ప్రేమ? నువ్వు మా అమ్మలా అనిపిస్తావు. నా ఆయుష్ కూడా పోసుకుని మీ ఇద్దరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. అమ్మమ్మ 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 మామయ్య అమ్మమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయింది మామయ్య. చివరి వరకు నీ గురించే కలవరించి కలవరించి నిన్ను చూడాలి అంది. తన చివరి కోరిక తీర్చావమ్మా. ఏడవద్దమ్మా, ఏడవద్దు. బామ్మగారిని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ రెడీ చేశాను. రేపు కార్యక్రమం జరిపిస్తాం సార్. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు దివాకర్ చూసుకుంటాడు. అలాగే సార్, మీరు బయలుదేరండి, మీకు లేట్ అవుతుంది. పర్వాలేదు, అత్తయ్య వాళ్ళు చంద్రన్న కారులో వెళ్ళిపోయారు. అమ్మా వసుంధరా, ఇంకా సార్తో ఇంటికి వెళ్ళమ్మా. మామయ్య నేను కూడా ఎస్టేట్కి వస్తాను. వద్దమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదు. ఇప్పుడు నువ్వు రాకపోవడమే నీకు ఆ ఇంటికి మంచిది. నమ్ముకున్నవాళ్ళు, నా అనుకున్నవాళ్ళు ఎవ్వరూ తనని పట్టించుకోలేదు. నువ్వే అన్ని దగ్గరుండి చూసుకున్నావు. పెద్దమ్మ కూడా ఒక సంపూర్ణమైన జీవితం అనుభవించి వెళ్ళిందమ్మా. ఇంకా తనని సంతోషంగా పంపించాలి. నువ్వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. మామయ్య బామ్మ చనిపోతూ చివరిసారిగా నందితమ్మ గురించి ఏదో చెప్పబోయింది. అమ్మ అమ్మ అని ఆగిపోయింది. తనకి నందితే నిన్ను అమ్మలా చూసుకుంటుంది అని చెప్పాను. తను తృప్తిగా నవ్వింది. అదే అడగాలనుకుందేమో. మీరు బయలుదేరండమ్మా. బాబు తీసుకెళ్ళండి.
బామ్మ విషయంలో మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. నీ థ్యాంక్స్ ఎవరికి కావాలి? అది నీకోసం చేయలేదు. తను నా ఎస్టేట్లో ఉంది. ఆ బాధ్యతతోనే చేశాను. ఏదో బాధపడుతున్నావని పోనీలే అని జాలి పడితే మళ్ళీ నీ బుద్ధి చూపించావు కదా. పోనీలే అని జాలి పడుతున్నారా? 2 గంటల క్రితం ఈ జాలి ఏమైంది? మీరు తాళి గురించి మాట్లాడింది విన్న తర్వాత ఇది నా మెడలో ఒరితాడులా అనిపిస్తుంది. ఇంకొకసారి మీ మాటలకి మోసపోను. మీరు గంటకొకసారి రంగులు మార్చే ఊసిరి వెళ్ళి. అవునా? ఆ క్లారిటీ నీకొచ్చింది కదా, మరి హాస్పిటల్లో ఎందుకు నన్ను పట్టుకుని ఏడ్చావు? గంటకొకసారి రంగులు మార్చేది నేను కాదు, అవసరానికి తగ్గట్టు రంగులు మార్చేది నువ్వు. ఇంకొకసారి నీ చేతుల్లో నేను మోసపోను. నిన్ను నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలో, ఇలా కష్టాలే రాసినందుకు బాధపడాలో కూడా తెలియడం లేదు కృష్ణయ్య. రాత రాసేటప్పుడు నీకు అనిపించలేదా ఈ పిచ్చిది ఇన్ని కష్టాలు భరించగలదా అని? ఇప్పటి వరకు ఎదురైనవి పరీక్షలైతే ఇది అగ్ని పరీక్షలాగా ఉంది. ఎన్నో ఆశలతో ధ్రువ సార్ని మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఆయన్ని చేరుకోవడానికి నిప్పుల కొలమే దాటించావు. అక్కడ కాపాడి ఇక్కడ దహించేస్తున్నావు. ఎందుకు కృష్ణయ్య? ఏ జన్మలో పాపం ఇది? రేపు నువ్వు ఏం రాసావో తెలీదు. నందితమ్మకి మాటిచ్చినట్టు తను నడిచే వరకు ఈ ఇంట్లో నాకు ఎదురయ్యే సమస్యలని భరించే సహనమివ్వు. ఈరోజు దీపావళి. ఈ చీకట్లు తొలగిపోయి జీవితంలో వెలుగు నిండేలా దీవించు. కంపెనీస్ పరిస్థితి రోజురోజుకి చేజారిపోతోంది. మమ్మల్ని నమ్ముకున్న ఏ కుటుంబం దూరం కాకూడదు. వసుంధర ఆగు. నిన్న కారులో ఎందుకు ఏడుస్తున్నావు? ధ్రువ నిన్నెందుకు తాగాడు? అసలు ఏం జరుగుతోంది? ఆయన ఫ్రెండ్స్ తాగమంటే తాగానని చెప్పారు మేడం. నేను నందితమ్మకేమవుతుందోనని. అంతే మేడం. సరే, నువ్వెళ్ళు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. అమ్మా, సారీ అమ్మా. ఎప్పుడూ ఏదో ఒకటి చేయడం, సారీ చెప్పడం బాగా అలవాటైపోయింది నీకు. ఇంకా ఇంట్లో ఎప్పుడు తాగనమ్మా. అంటే బయట తాగుతావా?
నాకు సారీ చెప్పి కన్విన్స్ చేయడం కాదు, ఒక పని తప్పు అనిపిస్తే ఎక్కడా చెయ్యకుండా ఉండడం నిజంగా సారీ చెప్పడం. సరేనమ్మా, ఇంక తాగనమ్మా, నాతో కొంచెం నార్మల్గా మాట్లాడమ్మా. ఇంకొకసారి చేయనని చెప్తున్నాను కదమ్మా. అమ్మా, ఇది తాగండి. ఇక చాలు. కుదురుతు నందితమ్మా, మీరు తాగాల్సిందే. చాలా మందులు వేసుకోవాలి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు మీరు ఏం చెప్పినా నేను వినను. తాగండి. నిన్నటి నుంచి నిన్నొకటి అడుగుదామనుకుంటున్నాను వసుంధరా. నన్ను అడగడానికి ఇంతలా ఆలోచించాలా అమ్మా? అడిగండి. నిన్న నన్ను వదిలి వెళ్ళకని ప్రమాణం చేయమంటే నేను లేచి తిరిగే వరకు వెళ్ళను అని అన్నావు. ఎందుకలా అన్నావు? నువ్వు నా దగ్గరేది దాచటం లేదు కదా? హలో. అయ్యో పిచ్చి నందితమ్మ, నేనేం దాస్తాను? అయినా దాయడానికి ఏముంటుంది? ఇప్పుడంటే ఈ వీల్ చైర్కి పరిమితమయ్యారు కాబట్టి ఇంట్లోనే కూర్చుంటున్నారు. రేపు మీ ఆరోగ్యం కుదుటపడి లేచి నడిస్తే ఇంకాగుతారా? మళ్ళీ గజ్జు కట్టరు. ప్రదర్శనలు ఇవ్వడానికి తిరుగుతూనే ఉంటారు. అప్పుడు నాతో అంత అవసరం ఉండదు కదా, అందుకని అలా అన్నాను. నీతో ఉన్నది అవసరం అనుకుంటున్నావా వసుంధరా? అబే లేదు నందితమ్మా, అలా కాదు. నడక వస్తే నీ అవసరం తీరిపోతుందని నీకనిపిస్తే నేనిలాగే వీల్ చైర్లోనే ఉండిపోతాను. అమ్మా, నా కంటి ముందు నువ్వుంటే చాలు. నాకు నాట్యం చేసిన దానికి మించిన అనుభూతి కలుగుతుంది. నందితమ్మ, కలలో కూడా మీరిలా వీల్ చైర్లోనే ఉండిపోవాలని అనుకోవద్దు. నేను మీరు లేచి తిరిగే రోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నాకంటూ ఇప్పుడు ఏదైనా కలుందంటే అదొక్కటే. ఇక్కడ అందరూ మందులు వేసుకున్నానా లేదా అని చూస్తారు కానీ నా మనసు చూసింది నువ్వే వసుంధరా. నీకోసం నాకు కూడా లేచి తిరగాలనుంది. నీకు పుట్టే పిల్లల్ని ఎత్తుకుని నాట్యం నేర్పించాలనుంది. అత్తా, ఏం జరుగుతుంది ఇక్కడ? మిమ్మల్ని అడిగేది, ఏం జరుగుతుంది ఇక్కడ?
నందితమ్మ నాతో మాట్లాడటం ధ్రువ సార్ చూసేశారా? నాకు సమాధానం చెప్పు వసుంధరా. దేని గురించి సార్? నిన్నే కదా డాక్టర్ తను ఎక్కువ టెన్షన్ పెట్టొద్దని చెప్పారు. మరి పొద్దు పొద్దున్నే ఇంట్లో ఎవరో పోయినట్టు ఆ ఒళ్ళో పడుకుని ఏడవడం ఏంటి? ధ్రువ, ఏంట్రా మాటలు? శుభం అంటూ మొన్నే కదా పెళ్లి జరిగింది. ఇంకా తోరణాలు కూడా పచ్చగానే ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో చావు గురించి మాటలేంటి? ఈ ఇంట్లో నందితను చూసుకోవడానికి ఓ మనిషి ఉంది. నువ్వు తనని చూసుకోకపోయినా పర్వాలేదు. నీ కష్టాలన్నీ చెప్పి తనని ఏడిపించుకో. అదేంటి వసుంధరా, నువ్వు సోఫా మీద పడుకుంటున్నావా? నువ్వు జనరల్గా నేల మీద కదా పడుకోవాలి. వెక్కిరించారంటే బాగోదు చెప్తున్నా. నువ్వు నన్ను